యందు పనిచేసే శక్తి ద్వారా మనం కోరిన దానికంటేను ఊహించిన దానికంటేను ఎన్నో రెట్లు అధికముగా దేవుడు తన కార్యములను మన యందు నెరవేర్చగలడు. ప్రభువే మనలో పనిచేస్తే మనం ఊహించిన దానికంటే మనలో ఎన్నో రెట్లు మంచిగా చేయగలడు. అసలు ఎవరన్నా ఈ ఈగో డ్రామాలో ముందుకు సాగితే ఈ విధానంతో చాలామంది మనం ఇట్లా చేస్తూ ఉంటాం. అంతా నేనే, అంతా నాదే, నేనే ఉండాలి, నేనే గెలవాలి, నేనే ఉండాలి, అన్నీ నావే అనే భావంతో మనం వెళుతూ ఉంటాం. ఇటువంటి ధ్యేయంతో ముందుకు సాగితే, ఇటువంటి పక్కీలో మన జీవితాన్ని సాగిస్తే ఇటువంటి జీవితానికి నాణ్యత కానీ, నైపుణ్యం కానీ, స్థిరత్వం కానీ ఏమీ ఉండవు. అంత అహంతో పెనవేసుకుపోయి నేను నా అనే గ్రహం చుట్టూ తిరుగుతూ ఉంటాం. అప్పుడు నాకు గ్రహణం చుట్టుకుంటుంది. నా అహం గ్రహణమే నా పాపం అవుతుంది. నేను నా జీవితమంతా నేను నాది నాది అనే ధ్యాసలో ఉంటూ నా సొంత ఇష్ట ప్రకారం నా జీవితాన్ని నియంత్రించుకుంటూ ఉంటాను. చివరికి నా జీవితమంతా అహంకారంతోనూ అహోన్మాదంతోనూ పెచ్చిరిల్లిపోతుంది. ఆఖరి క్షణంలో ఇక నాలో మిగిలేది, నీలో మిగిలేది అహం వలన మనం కట్టుకున్న పాపం మాత్రమే. అందుకే ఈ ఈగో డ్రామా తరహా జీవితం వలన మన జీవితం ఒక మనోరంజకత్వాన్ని కోల్పోతుంది, మహోన్నత తత్వాన్ని మంటగలిపి వేస్తుంది. జీవితం అంతా నిరాశకు, నిరుత్సాహానికి గురవుతుంది. ఇలాంటి నిరాశను నివారించడానికి పునీత పౌలు గారు ఎఫెసు నగరంలోని క్రైస్తవ సమాజాన్ని ఈ విధంగా హెచ్చరించాడు. జాగ్రత్తగా ఉండండి. ఎలా జీవించాలి మీ జీవితం? మీ జీవితానికి కేంద్రం ఎవరు? నువ్వు కాదు, క్రీస్తు అని చెప్పాడు. ఇప్పటికే మీ యందు దైవశక్తి పనిచేయుచున్నది. కావున మీరు ఈ దైవిక శక్తికి లోబడి జీవించండి. ఈ దైవిక శక్తికి లోబడి జీవించండి. మీ జీవిత ప్రణాళికలు దేవునికి వదిలివేయండి. మీ జీవిత డ్రామాను ప్రభువునే వ్రాయనివ్వండి. మీరు వ్రాయవద్దు. ప్రభు నీవు రాయి, ఏం చేయమంటావో నేను చేస్తాను చెప్పు. తరువాత మీ జీవితం అప్పుడు ఆహ్లాదకరంగా మారుతుంది. మీ జీవిత డ్రామాలో మీరు క్రమక్రమంగా సముచితమైన మీ పాత్ర ఏమిటో మీరు తెలుసుకుంటారు. అది జరిగిన నాడు ఏం జరుగుతుంది మీకు? అది జరిగిన నాడు మీరు అమూల్యమైన ఆణిముత్యమును కనుగొన్నవారు కాగలరు. మత్తయి సువార్తలో 13వ అధ్యాయం 44వ వచనంలో చెప్పినట్లు, అప్పుడు నీవు నీకున్నదంతయు అమ్మి వేస్తావు. ప్రభు ప్రణాళిక ప్రకారం ఇంతవరకు పాతర వేయబడి దాచబడిన నిధిని పొలంతో పాటు నీవు కొంటావు. ఒక గొప్ప ధనాన్ని నీవు సంపాదించుకుంటావు. ఈ ప్రయత్నంలో ఇప్పటి వరకు నీవు వదలలేకుండా స్వార్థంతో నీదని అంటిపెట్టుకు ఉన్న సమస్తాన్ని వదులుకుంటావు. ఈ విధంగా ఈ ఈగో డ్రామా, అహం డ్రామాకు స్వస్తి చెబుతావు. అప్పుడు నీ అహం గ్రహణం నిన్ను వీడిపోతుంది. నీవు క్రీస్తు తేజస్సులో ప్రకాశిస్తావు. కనుకనే పునీత పౌలు భావగర్భితమైన ఈ మాటలు పలికాడు. ఏమన్నాడు ఆయన? ఇప్పుడు జీవిస్తున్నది ఏమాత్రం నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు అన్నారు. సహోదరి సహోదరులారా, ఒక పుణ్యాత్ముని జీవితం ఈరోజు మనం ఒక పండుగగా చేసుకుంటున్నాం. ఇటువంటి వ్యక్తి మన దగ్గరికి రావటం బహుశా మనం ఏనాడో చేసుకున్న పుణ్యం అనుకుంటున్నాం. జోసెఫ్ తంబి బ్రదర్ గారు ఈ సత్యాన్ని పాటించారు. ఇప్పుడు జీవిస్తున్నది ఏమాత్రం నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు అని ఆయన మనకి ఈరోజు ప్రకటిస్తున్నారు. ఈ జీవిత సత్యాన్ని ఆయన పాటించారు. తాను శారీరక స్వభావంతో జీవించలేదు, ఆత్మ స్వభావంతో జీవించాడు. కాబట్టి క్రీస్తే అతని యందు జీవించాడు. కానీ మరి మనం ఏం చేస్తున్నాం? శారీరక స్వభావంతో జీవిస్తున్నామా, లేక ఆత్మ స్వభావంతో జీవిస్తున్నామా? ఇంట్లో ఏం చేస్తున్నాం? ఎలా జీవిస్తున్నాం? శారీరక స్వభావంతో జీవిస్తున్నామా, లేక ఆత్మ స్వభావంతో జీవిస్తున్నారా? వాళ్లతో వీటలతో కొట్లాటలు, పోట్లాటలు, వాళ్ళ మీద వీళ్ళ మీద తగాదాలు, మోసం, దగ, ఇవన్నీ చేస్తున్నామా? అలా చేస్తే మనం శారీరక స్వభావంతో జీవిస్తున్నామనే అర్థం.
ఒక్కొక్కసారి ఇక్కడ ఈ కాంపౌండ్లో ఆ రోజుల్లో బ్రదర్ గారు జీవిస్తున్నప్పుడు పెద్దలు నాకు చెప్పారు, ఒకసారి ఒకతను ఏదో మనసులో ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. ఆలోచించుకుంటూ వ్యభిచారం చేయాలని ఆలోచించుకుంటూ ఉన్నాడట. ఒకటి తిరుగుతూ ఉన్నాడు అటు ఇటు, ఏదో పిల్లిలాగా తిరుగుతున్నాడు అటు ఇటు. బ్రదర్ గారు చూశాడు, అతన్ని పిలిచి చెప్పాడు, ఎందుకు ఈ దుష్టవాంఛలతో తిరుగుతున్నావు నువ్వు? నీ మనసులో ఏముంది? ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు? ఏమైందిరా నీకు? మార్చుకో, జీవితాన్ని మార్చుకో అని గట్టిగా వారించాడు. తప్పు, అది చేయకూడదని చెప్పారు. అటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు, మనలో అందరూ ఉన్నారు చాలామంది. ఒకసారి మనం కూడా అలా జీవిస్తూ ఉంటాం ప్రతివారు. కాబట్టి నీవు శారీరక స్వభావంతో జీవిస్తున్నావా లేక ఆత్మ స్వభావంతో జీవిస్తున్నావా? ఇక్కడున్నాడు ఒక ఆయన ఆత్మ స్వభావంతో జీవించాడు, పస్తులున్నాడు, ప్రార్థన చేశాడు, రాత్రులు కొరడాలతో కొట్టుకునేవాడు. ప్రతి శుక్రవారం క్రీస్తు పంచగాయాలు వస్తే దానితో ఆయన విలపించేవాడు, చాలా బాధలను అనుభవించేవాడు. క్రీస్తు బాధలు పంచుకున్నాడు ఆయన, ఇతరుల బాధలు కూడా పంచుకున్నాడు. ఎవరి మీద ఆధారపడలేదు, కూలికి వెళ్ళి సంపాదించుకొని తాను సంపాదించుకున్న దానితో తన జీవితం కొనసాగించాడు. ఇటువంటి మహనీయుడు. ఆ మహనీయుడు ఆయన శారీరక స్వభావంతో జీవించకుండా ఆత్మ స్వభావంతో జీవించాడు. సోరెన్ కీర్కెగార్డ్ ఇంకొక తత్వవేత్త ఎలా అన్నాడు, పునీతులను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. పునీతుని జీవితం ఒక్క విషయాన్ని గురించే యోచిస్తుంది. పునీతుడు అనేవాడు ఏం చేస్తాడు? అతడు ఒకే ఒక్క విషయాన్ని గురించి తన జీవితంలో ఆలోచిస్తాడు. ఆ ఒకే ఒకరు ఎవరంటే క్రీస్తు. అందుకే నీవు తప్ప నాకెవ్వరు వద్దు ప్రభు. అక్వీనాస్ గారు చెప్పారు, నాన్ నిసీతే దోమినే, నీవు తప్ప నాకెవరు వద్దు ప్రభు, నీవే కావాలి, నీవు ఉంటే నాకు సర్వస్వం లభిస్తుంది అని చెప్పగలగాలి. మేము ప్రభు నీ ఉంటే చాలు, నాకు ఇంకేమీ వద్దు. ఈ విషయం గురించి మనం పదే పదే